నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్టుల నిమిత్తం పాలమూరు జిల్లాకు 2 రోజుల పర్యటన వెళ్ళారండి. అక్కడ ప్రాజెక్టులు సందర్శిస్తూ ఏ ప్రాజెక్టులు ముందుండాయి, ఏ ప్రాజెక్టులు లేవు అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చూసుకుంటూ పోతున్నారండి. ఏమరంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, పాలమూరు జిల్లాకు 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు ఏం చేసింది ఏం లేదు. ఒక ఎంపీగా అవకాశం ఇచ్చాము, అన్ని విధాలు ఇచ్చినా కూడా ఈ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక అభివృద్ధి పని కూడా చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం కూడా చెప్తున్నారు, ప్రజలు రాసి పెట్టుకోండి. ఎందుకంటే కేసీఆర్ రాసి పెట్టుకోండి, మీ పార్టీని మళ్ళీ మొలకెత్తనీయం, మీ గుర్తు లేకుండా చేస్తాం. మీ 10 ఏళ్ల పాలన, నా 2 ఏళ్ల పాలనపై సభలో చర్చిద్దామా, అసెంబ్లీకి రండి, మీ పార్టీ గుర్తు లేకుండా చేసేస్తాను. నెక్స్ట్ ఎలక్షన్లకు కూడా మా 2029 ఎన్నికల్లో ఓడిస్తాము, కాంగ్రెస్ను తిరిగి అధికారులపై తీసుకొస్తాను అని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. అవినీతితో దోసుకోవడం, ఫామ్ హౌస్లో పండుకోవడం, ఒక ప్రాజెక్టులో కూడా పంపుల్లో అన్నింటిలో కూడా అవినీతికి పాల్పడినారు కేసీఆర్ గారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలను ఇబ్బందులు పెట్టారు, డెవలప్మెంట్ లేకుండా చేశారు. పాలమూరు జిల్లాలో ఉండే ప్రాజెక్టులన్నీ 2 సంవత్సరాల్లో నేను కంప్లీట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. కేసీఆర్ గారిని ఒకటే అంటున్నారు, కేసీఆర్ రాసి పెట్టుకోండి, మీ పార్టీని మళ్ళీ మొలకెత్తనీయం, మీ 10 ఏళ్ల పాలన, నా 2 ఏళ్ల పాలనపై సభలో చర్చిద్దామా, చర్చల్లో నేను ఓడితే అక్కడికక్కడే క్షమాపణ చెప్తా, లేదంటే మీరు ఫామ్ హౌస్కే పరిమితం కాండి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన చోటే మీరు ఓట్లు అడగాలి, ఇంధనం ఇండ్లు కట్టిన చోట మేము ఓట్లు అడుగుతాం, 2029 ఎన్నికల్లో మిమ్మల్ని ఓడిస్తాం అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఏమంటే కారు గుర్తును మర్చిపోవాల్సిందే, కేసీఆర్ను మళ్ళీ మొలకెత్తనివ్వం, ఓర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కారు తథ్యం, కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలి, 10 ఏళ్ళ నీ పాలన నా పాలనపై చర్చిద్దాం, చర్చల్లో ఓడిపోతే క్షమాపణ చెప్తా అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు జడ్చర్ల ప్రజాపాలన ప్రగతి ఉత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారండి. మాట్లాడి కేసీఆర్కి అయితే ఒకటే మాట చెప్పారు, మీరు కారు గుర్తును మర్చిపోవాల్సిందే, మీ 10 ఏళ్ల పాలనలో ఏం రాశారు, ఏమి డెవలప్ చేశారు, అది కూడా అసెంబ్లీకి రండి, చర్చలో కూర్చున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఇంకో మాట కూడా అంటున్నారు, త్వరలో శుభవార్త వింటారు, ప్రాజెక్టులపై ఏపీతో చర్చల్లో సత్ఫలితాలు రాబోతున్నాయి, కేసీఆర్ రాసిన మరణ శాసనాన్ని తొలగించబోతున్నాం, పాలమూరు, రంగారెడ్డి, దిండి పథకాలకు నికర జలాలకు సమ్మతి తెలిపి ఎన్ఓసి ఇస్తేనే తదుపరి చర్చలు ఉంటాయి, న్యాయమైన వాటా నుంచి సుక్క నీటిని కూడా వదులుకోం, జల వివాదాల పరిష్కారానికి చివరిదాకా ప్రయత్నిస్తా, పాలమూరు పంపులు లిఫ్ట్లలో కేసీఆర్ ఇంట్లో కనకవర్షం, గతంలో భారీగా అప్పులు, ఇప్పుడు అవసరమైన తేలేని స్థితి, 2 ఏళ్లలో పాలమూరులలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, పాలమూరు ప్రాజెక్టుల పరిశీలన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు మోడీతో రాజీనామా చేయిస్తే రాహుల్ను ప్రధాని చేసుకుంటామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఎందుకంటే ఈ ప్రాజెక్టులలో మేము 2 ఏళ్లలో మొత్తం పాలమూరు జిల్లాలో ఉండే ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేస్తాం, అభివృద్ధిని చేస్తాం, 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేశారనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నీకు కారు గుర్తే లేకుండా చేస్తాం, 2029లో కూడా మేమే అధికారంలోకి వస్తాం, నేనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఏమనంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ కేసీఆర్ రాసిన మరణ శాసనం సంక్లిష్టంగా మారింది, దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం, ప్రాజెక్టులపై పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి, సత్ఫలితాలు రాబోతున్నాయి, త్వరలో మంచి వార్తలు వినిపించబోతున్నాయి, 90 టీఎంసీల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, 20 టీఎంసీల దిండి ఎత్తిపోతల పథకానికి నికర జలాలు ఇవ్వడానికి సమ్మతి తెలిపి
ఎన్ఓసి ఇస్తేనే తదుపరి చర్యలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. కృష్ణా గోదావరి జిల్లాల్లో న్యాయమైన వాటా నుంచి ఒక సుక్క నీరు కూడా వదులుకోబోవని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం రిజర్వాయర్ల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి ఆయన మాట్లాడారు. అట్లాగే ఒకటే మాట చెప్తున్నారు, కేసీఆర్ కారు గుర్తు కూడా ఇంకా లేకుండా చేస్తాం, అభివృద్ధిని కోరుకుంటున్నారు అనేది కూడా చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు, కేసీఆర్ రాసి పెట్టుకోండి, ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారో ఆ ఊళ్ళు కట్టిన చోటే మీరు ఓట్లు అడగాలి, ఇందిరమ్మ ఇల్లు కట్టిన చోట మేము ఓట్లు అడుగుతాము, ఇండ్లు రిజర్వాయర్లు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పటికి ఇక్కడ అభివృద్ధి అడ్డుకుంటారా? అభివృద్ధిని అడ్డుకుంటే పాలమూరు జిల్లాలో మీ పార్టీని మళ్ళీ మొలకెత్తనీయం, మీ జెండా ఎగరనీయం, భవిష్యత్తులో మీ పార్టీ గుర్తు మీద ఒక ఎమ్మెల్యేను కూడా గెలవనీయం, 2029 ఎన్నికల్లో ఓడిస్తాం, కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో, ఆయన సొంతం జిల్లాలో 2 రోజుల పర్యటనలో అక్కడ అన్ని ప్రాజెక్టులు కూడా సందర్శించారు. ఎందుకంటే ఒకటే మాట చెప్తున్నాడు, మీ పాలనలో 10 ఏళ్ల పాలన, నా 2 ఏళ్ల పాలన పైన అసెంబ్లీకి రా, చర్చిద్దాం, ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో తెలుస్తుంది. ఎందుకంటే ప్రాజెక్టులు డెవలప్మెంట్ చేయకుండా 10 ఏళ్లలో మీరు ఏం చేశారనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తున్నారండి. అట్లే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని గంగాపూర్ వద్ద శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మీ 10 ఏళ్ల పాలనలో మా 2 ఏళ్ల పాలనలో ఏం చేశామో అసెంబ్లీకి చర్చిద్దాం, కేసీఆర్ మీరు అసెంబ్లీకి రండి, చర్చల్లో నేను ఓడితే అక్కడికక్కడే క్షమాపణ చెప్తా, లేకపోతే మీరు ఫామ్ హౌస్గా పరిమితం కాండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కు సవాల్ ఇసిరారు. దీని మీద హరీష్ రావు గారు మాట్లాడుతూ, పెండింగ్ ప్రాజెక్టులోనికి రన్నింగ్లోకి మార్చింది భరాసా, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తట్టెడు మట్టి తీయలేదు అని భరాసా శాసనసభ ఉపనేత హరీష్ రావు గారు చెప్తున్నారండి. కాంగ్రెస్ పాలనలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది భరాసా ప్రభుత్వమే అని హరీష్ రావు గారు చెప్తున్నారు. అట్లాగే కల్వకుర్తి, భీమా, నిట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులలో 2014 వరకు కేవలం 27,000 ఎకరాలు సాగైతే భూసేకరణ చేసి ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి దాన్ని 6.5 లక్షల ఎకరాలకు పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వమిదే అని హరీష్ రావు గారు చెప్తున్నారు. మళ్ళీ ఇంకో మాట ఏమంటున్నారంటే, లిఫ్టులు పంపుల్లో 1000 కోట్లు కొల్లగొట్టారని మన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని అంటున్నారండి. కేసీఆర్ ఒక కొత్త ప్రాజెక్టు నిర్మించలేదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి, 1000 కోట్లు తినేశారు, లిఫ్ట్లు పంపుల్లో 1000 కోట్లు తినేశారు కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ, వాళ్ళ ఈ పంపుల విషయంలో అవినీతికి పాల్పడారు, 1000 కోట్లు తిన్నారు. అందుకే కేసీఆర్ రాసి పెట్టుకోండి, మీ పార్టీని మళ్ళీ మొలకెత్తనీయం, మహబూబ్నగర్ జిల్లాలో మీ కారు గుర్తు మీద ఒక్కరిని కూడా గెలవకుండా చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ గారికి సవాల్ ఇసిరారండి. ఇదేనండి మహబూబ్నగర్ జిల్లా 2 రోజుల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రాజెక్టుల సందర్శన నిమిత్తం కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.